మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు 10 ప్రాథమిక నియమాలు. మీ ఫైనాన్స్ స్టెబిలిటీ మెరుగుపరుచుకోవడానికి మీ ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేయాలి, రియలిస్టిక్ బడ్జెట్ వేసుకోవాలి, మీ బిల్స్ అన్ని సకాలంలో ప్రతి నెల చెల్లించాలి, ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోవాలి, పెద్ద పెద్ద పర్చేసెస్ కొరకు ముందుగా సేవ్ చేయాలి, మీరు సేవ్ చేసిన మొత్తం సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి అని అందరూ చెప్పే విషయాలే. కానీ ఈ వీడియోలో అసలు మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎక్కడుంది, ఎంతవరకు స్టేబుల్గా ఉంది అనే విషయాన్ని 10 సూత్రాల ద్వారా తెలుసుకుంటే మీరెక్కడున్నారో అనేది తెలుసుకోవచ్చును, మెరుగుపరుచుకోను వచ్చును. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, రిస్క్ మేనేజ్మెంట్ అడ్వైజర్, రిటైర్మెంట్ ప్లానర్ అండ్ ఎస్టేట్ ప్లానర్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. రూల్ ఆఫ్ 72. రూల్ 72 యొక్క ముఖ్య నియమం ఏమిటి చెబుతుందంటే, మనం దాచుకున్న అమౌంట్ ఎన్ని సంవత్సరాలలో డబుల్ అవుతుందో తెలియజేస్తుంది. ఫార్ములా T = 72/R. మీ ఇంట్రెస్ట్ రేట్ 8% అయితే మీ అమౌంట్ 9 సంవత్సరాల్లో డబుల్ అవుతుందన్నమాట. 72/8 = 9. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు 8%తో బ్యాంకులో డిపాజిట్ చేస్తే 8% మనకు రాదు. అందులో టీడీఎస్ కింద మీరు 30% బ్రాకెట్లో ఉంటే 30% పోతుంది, మీరు 20% బ్రాకెట్లో ఉంటే 20% పోతుంది. అంటే ఆ విధంగా 8%కి మీరు డిపాజిట్ చేస్తే మీకు చేతికి వచ్చేది 5.6 30% బ్రాకెట్లో ఉంటే. అంటే అది డబల్ అవ్వడానికి దాదాపుగా 13 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా మీరు 20% బ్లాక్లో ఉంటే మీకు అది డబల్ అవ్వడానికి 11% పెరుగుతుంది. అంటే మీకు 8%లో 20% పోతే మీకు మిగిలేది 6.4% మాత్రమే. అంటే ఈ విధంగా మీరు మల్టిప్లై చేయడానికి, మీరు 30 years ప్రాయంలో ఉంటే మీకు జీవితంలో 3 సార్లు మాత్రమే మల్టిప్లై చేసే అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే దాన్ని 3 times మల్టిప్లై చేస్తే 8 రెట్లు అవుతుంది. 1 లక్ష కాస్త 8 లక్షలు అవుతుంది. దానికి 33 సంవత్సరాలు 39 సంవత్సరాలు పడుతుంది. ఇలా అయితే జీవితం అయిపోతుంది. అందుకే మీరేం చేయాలి, మీకు మంచి రేటు ఎక్కడొస్తుంది, ఎంత వస్తుంది, అదే 12% రేట్ వస్తే మీకు 6 yearsలో డబల్ అవుతుంది. 15% రేట్ సాధిస్తే మీకు 5 yearsలో డబల్ అవుతుంది. 26% వస్తే 3 yearsకి డబల్ అవుతుంది. ఇంత రేట్ ఎక్కడొస్తుంది అనుకుంటున్నారా? ఆలోచించండి, ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, ట్రై చేయండి. కానీ ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. ట్రేడింగ్లో మీరు జీరోకి వెళ్ళిపోతారు. అది మాత్రం చేయొద్దు, దయచేసి చేయొద్దు. 3. రూల్ ఆఫ్ 70. ఈ రూల్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ని తెలియజేస్తుంది. అంటే 70ని ఇన్ఫ్లేషన్ రేట్తో డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు మీ మనీ విలువ సగానికి పడిపోతుందో తెలియచెప్తుంది. ఎగ్జాంపుల్, యావరేజ్ ఇన్ఫ్లేషన్ 7% అనుకుంటే మీ మనీ విలువ 10 yearsలో సగం మాత్రమే ఉంటుంది. ఈ రోజు విలువతో కంపేర్ చేస్తే మీకు ఉండేది సగం 10 years తర్వాత, అంతే. 4. 100 ఏజ్ రూల్. ఈ రూల్ ఈక్విటీ డెట్ మిక్స్ ఎంత ఉండాలనే విషయాన్ని చెప్తుంది. 100 నుండి మీ ఏజ్ మైనస్ చేస్తే ఎంత వస్తుందో అంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండవచ్చు. అంటే మీ వయసు 30 అయితే 100 - 30 70% వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండవచ్చు. కానీ ఈ రూల్ యంగ్ జనరేషన్ విషయంలో అంత కరెక్ట్ కాదు. ఈ వయసులో మీరు రిస్క్ తీసుకుంటే అన్ని గోల్స్ అవలీలగా చేరుకోవచ్చు. 5. 50:30:20 రూల్. ఈ భావన మీ ఫైనాన్స్ను 3 భాగాలుగా విభజించి మీకు ఒక బడ్జెట్గా ఉపయోగపడుతుంది. ఇందులో 50% అవసరాలకు, నిత్య జీవితానికి కావాల్సిన అన్నీ ఇందులో వస్తాయి. 30% కోరికలు నెరవేర్చుకోవడానికి, ఎగ్జాంపుల్ వెకేషన్స్, గడ్జెట్స్, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ చేయడానికి. 20% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వీలైతే పై రెంటిలో కొంత కోత విధించి పొదుపులో చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సేవింగ్స్ 20%కు తగ్గకూడదు సుమా. 6 ఇంటూ రూల్. దీని ప్రకారం మీరు
6 నెలల అన్ని అవసరాలకు సరిపడినంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్గా ఏర్పాటు చేసుకోవాలి. ఈ అమౌంట్ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా పెట్టుకోవాలి. అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా లిక్విడ్ ఫండ్స్లో మాత్రమే పెట్టాలి. 7, 20x టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రూల్ ఏమి రికమెండ్ చేస్తుందంటే మన 20 వార్షిక ఆదాయం అంతా టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి అని. ఏమైనా అనుకోని పరిస్థితుల్లో బ్రెడ్ విన్నర్ లేని స్థితి ఏర్పడితే ఆ ఫ్యామిలీ వీధిని పడకుండా ఈ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. ఎగ్జాంపుల్, మీ ఆదాయం ₹1,00,000 అయితే 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. 8, 40% ఈఎంఐ రూల్. ఈ రూల్ ఏమి సజెస్ట్ చేస్తుందంటే మీరు వాడుకున్న లోన్ తాలూకు ఈఎంఐ ఎట్టి పరిస్థితుల్లో 40% ఇన్కమ్కు మించి ఉండకూడదు. ఇది ఎక్సీడ్ అయితే మీరు ఎక్కువ అప్పులు చేస్తున్నారని నిదర్శనం. అలా కాయిన పక్షంలో మీరు ఎప్పటికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేరు. 9, 20x రిటైర్మెంట్ రూల్. దీని ద్వారా ఏమి తెలుస్తుందంటే మీ రిటైర్మెంట్ కార్పస్ మీ వార్షిక ఖర్చులకు 25 రెట్లకు తగ్గకుండా ఉండాలి. మీ రిటైర్మెంట్ సమయానికి అంటే మీ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ 12 లక్షలు అయితే మీ రిటైర్మెంట్ అప్పుడు 3 కోట్లు ఉండాలి. ఇది మీరు అర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసే ఉద్దేశం ఉంటే మీ సేవింగ్స్ 30x లేదా 35x ఉండాలి. ద 10% హైక్ రూల్. ఈ రూల్ మనకు ఏమి చెబుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ను 10% చొప్పున ప్రతి సంవత్సరం పెంచమని. అంటే మీ సిప్ ₹5,000 ఉంటే 30 ఏళ్లలో అది 12% చొప్పున 1.76 crores అవుతుంది. అదే మీరు 10% స్టెప్ అప్ పద్ధతిన ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే 4,42 లక్షలు అవుతుంది. అంటే 2,66 లక్షలు ఎక్కువ. మీ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుంది కనుక ఇది సాధ్యం అవుతుంది. ఇది డిఫికల్ట్ అనిపిస్తే 3% ఆర్ 5% అయినా చేయవచ్చును. మిత్రులారా, ఈ రూల్స్లో మీరు ఎన్ని ఫాలో అవుతున్నారో తెలపండి. ఎన్ని అడాప్ట్ చేయాలని అనుకుంటున్నారో అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇవి ఫాలో అయ్యి మీ జీవితాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు నడిపించండి. ఈ రూల్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ చిల్డ్రన్స్కు షేర్ చేయండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ కొరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కడం మరవద్దు. తద్వారా మా వీడియోస్ తాలూకు నోటిఫికేషన్స్ మీకు అందరికంటే ముందుగా వస్తుంది. జై హింద్, జై భారత్.